నమస్తే అమ్మా. అయితే మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గానివ్వండి, జగన్ కూడా ఎంతో కష్టపడి పాదయాత్రలు చేసి పార్టీననేది నిలబెట్టుకొని పరిపాలన అనేది చేశారు. అయితే వీళ్ళ కింద ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఈ పార్టీని పరువు అనేది తీస్తున్నారు. అంటే మీరు చూసుకున్నట్లయితే మొన్న జనసేనలో అరవ్ శ్రీధర్ కానివ్వండి, అండ్ మనకి వైసీపీలో అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా అంటే ప్రజల్ని పరిపాలించడం అంటే ప్రజల కష్టాలు తీర్చకుండా ముఖ్యంగా ఆంటీల కోసం కొట్టుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. దీని గురించి మీరు ఏమంటారు అసలు? ఏమంటారు దీని గురించి అంటే, ఇప్పుడు వాళ్ళు కష్టపడి పాదయాత్రలు చేసి ఎంతో కష్టపడి ఈ పార్టీని పైకి తీసుకొచ్చారు. ఆ పార్టీని పైకి తీసుకొచ్చినాక వీళ్ళు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఏమి ఇచ్చిండ్రు పదవు, మీరు పరిపాలన చేయండి, ప్రజలకు న్యాయం చేయండి అంతే కదా, ఇలా చేయండి అని ఇచ్చిండు. ఇలాంటి అవలపుకు పనులు చేయమని ఎవరు ఇస్తారా? ఇప్పుడు పార్టీ దెబ్బ తినే, పార్టీ పరువు బాయే, ఆంటీలు ఎమ్మడిపడి ఒక పిల్ల తల్లులు ఎమ్మడిపడి ఆ శ్రీధర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ది ఇప్పుడు అంటే కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. ఇది మాత్రం మేము చెప్పగలుగుతాం. ఆమె కూడా చాలా అబద్ధాలు చేస్తుంది. దాని గురించి కూడా ఈయన కోరు పెట్టిండు. పవన్ కళ్యాణ్ వదిలిపెడతాడా? ఎట్లా వదిలిపెడతాడు? దీన్ని మొత్తం తీస్తాడు. తర్వాత తీసినాక ఎవరు తప్పైతే వాళ్ళదే బయటికి గుంజేసి అడుగుతారు, లేకపోతే ఈయనదే తప్పైతే సస్పెండ్ చేసి బయటికి పంపిస్తాడు. ఆమెదే తప్పైతే దాని పరువు అయిపోతుంది. అక్కడ ఎవరు పరువు పోతుంది చెప్పు. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అంటే ఒక సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కూడా బూతులు వాడడం, అసలు ఈ పార్టీలు ఉన్న పరువు అంతా కూడా వీళ్ళే తీసేస్తున్నారు. పార్టీలు జగన్ పార్టీ బూతుల పార్టీ అని పేరు వచ్చింది. అసలు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసుకు మర్యాద ఇవ్వాలి. ఆయన చేసిన త్యాగానికి ఆయన తిట్టే అంత ఉంది ఆయన దగ్గర. ఇవాళ పోయి జైలు పరువు పైన చంద్రబాబు నాయుడు అసలు ఆయన అందరికి ఏంటి రైట్ ఉన్నాయి? ఆయన అనొచ్చు అసలు? అనాలా అనొద్దని? నువ్వు అంత పెద్దోడివి, నీకు అంత చాలా ఏజ్ మీద పడ్డది, అనాలా అనొద్దని తెలియదా? అయినా మీ పార్టీ బూతులదనే దేశం అంతా తెలిసింది. మీ తెలంగాణలో మొత్తం అది ఆంధ్రాలో తెలిసిపోయింది. తెలిసిపోయినాక కూడా మళ్ళీ అదే పదం ఎట్లా వాడుతుండే ఆయన? ఆడకూడదు కదా. ఎవడో అంటే చంద్రబాబు నాయుడుని ఒక్క మాట కూడా అనొద్దు. ఆయన పనులు ఇలా ఆయన చేస్తుంటే ఆయన పిల్లలకు సైకిళ్ళు ఇచ్చి చక్కగా పిల్లలతోటి సైకిళ్ళు దొక్కుకుంటూ ఆయన చేస్తాడు. అవునా? మరి అది వీళ్ళు తెలుసుకోవాలి. మాకు పదవులు ఇచ్చింది ఎందుకు? పదవుల్ని కాపాడుకొని ప్రజలకు న్యాయం చేయాలా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ, ఎక్కడ ఏం జరిగినా మగ పిల్లలు ఆడపిల్లలు ఎవరు తప్పు చేసినా అక్కడ విమర్శించేది పోయి వీళ్ళే ఒక బిడ్డ తల్లికి ఆంటీలు ఎమ్మటి అట్లా పడి పరువులు తీసుకోవటం. జగన్ పార్టీ వాళ్ళు కూడా ఆమెను వేసుకొని తిరిగిన రోళ్ళ మీద చెప్పులు తీసుకొని కొట్టుకోవటం ఎంత పరువు నష్టం ఇది. మిమ్మల్ని చూసి ఇంకా ఉన్నోళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. మిమ్మల్ని చూసి చిన్న చిన్న పిల్లకాయలు కూడా నేర్చుకుంటారు. అది మీరే పదవులు ఉన్నలా తప్పులు చేస్తారు. మరి ఇలాంటి పిల్లలు ఏం చేయాలి? అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెద్దోళ్ళే కానీ వాళ్ళు వీటి గురించి ఖండించి మేము ఇచ్చింది పదవి దీనికేనని వాళ్ళని కూడా ఇన్క్వైరీ పెట్టాలి. ఎవరు తప్పు అయిందని నిలబెడితేనే అది బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు నీకు ఒక చట్టం నాకు ఒక చట్టం కాదు, పవన్ కళ్యాణ్ తీసినా తల తీసే చట్టం అన్నారు. సో ఆ రూల్స్ ఫాలో అవుతున్నారా కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు రూల్స్ ఫాలోయింగ్ అవుతాడా కాదా కాదు, ఆయన రూల్స్ మీద కట్టుబడి ఉంటాడు. ఆయన కట్టుబడే మనిషి, కష్టపడే మనిషి. అందరికీ తెలియదా? ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి నిలబెట్టుకుంటారంటే ఆయన పనిచేస్తాడనే కదా. రయ్యం బాగులు పిల్లల్ని అందరిని వదిలిపెట్టి ఆయన కష్టపడి పనిచేస్తాడు. ఆయన మాట మీద ఉన్న ఎత్తుకే ఇప్పుడు ఎమ్మెల్యేని ఏం చేయలేదు అనుకుంటారు. ఏం చేయలేదని మనం అనుకుంటాం. చేస్తుండో చేయటం ఆయన బాధ్యత. ఆయన చూసి ఇది తప్ప ఒప్ప అని ఇన్క్వైరీ పెట్టాలి. ఎమ్మటే సస్పెండ్ చేస్తే ఒకవేళ తప్పు అటుందా ఇటుందా అని ఆయన కూడా ఆలోచించాలి కదా. అందు గురించే ఇన్క్వైరీ ప్రతి పని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పెడతాడు. పవన్ కళ్యాణ్ కరెక్ట్గా పనిచేస్తాడు. ఆయన గురించి మాట్లాడడానికి అసలు ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ మంచి చేసినా కూడా ఆయన మీద బుడద చల్లడానికి ఆయన మీద పడుతున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఆయన మీద ఎన్ని బురదలు ఏం చేసినా ఏం కాదు. ఆయన మీద బురద చల్లంగానే అది మన మీద పడి ఏమన్నా అంటిపోద్ది అంటది. అది వాళ్ళ ముఖం మీదనే మళ్ళీ బురద తిరిగి పడుతుంది. ఆయన నిన్న మంచి పనులు చేసే వాళ్ళ మీద ఎవరైనా పడుతుంది. అది మన బయట అవ్వాలంటే చాలా కష్టపడాలి. అవును, కష్టపడ్డాడు, తిరగాలి, ఇదంతా చేయాలి. ఇదంతా చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ప్రజల్ని పట్టించుకోకుండా ఇట్లాగా
ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మీద పడుతున్నారు, అసలు ఏంటి? ఇగో ఎందుకు పడుతున్నారు అంటే పైన వేలేటోళ్ళని కింద ఇప్పుడు యజమాని ఉన్నాడు జీతగాళ్ళ ఇది కరెక్ట్గా చేయరా అని వీళ్ళ కాడ కూడా వాళ్ళని భయం పెట్టియాలి కదా. ఎవడో పదవులో పెట్టినప్పుడు వాళ్ళు కూడా చూసుకోవాలి. ఈయన ఏళ్తాండులే అని ఈయన ఇటు పోతే వీళ్ళు చేసాయి వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళ రంకుతనాలు వీళ్ళు చేస్తారు. అవును కదా, ఆ రంకుతనాలు చేయకుండా పైన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళని పిలిచి గద్దిచ్చి మాట్లాడాలి. వాళ్ళ భయం ఉంటే వీళ్ళు చేస్తారా? అసలు చెయ్యరు కదా. పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి కోపం కాదు, అసలు ఆయన చంద్రబాబు నాయుడు లోకేషే కానీ ఎవరే కానీ ఆ కింద ఉన్న వాళ్ళకు భయంతో పనులు చేయించుకోవాలి. ఈ దేశాన్ని ముందుకు తేవాలంటే ఏం చేయాలి? అవునా కాదా? మళ్ళీ వీళ్ళే రావాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. అది మంచి పనులు అంటే ఇలాంటి రంకుతనాలు ఇలాంటివి కాదు. వాళ్ళ పార్టీకి బ్యాడ్ నయం తేయకూడదు. అది నేను కోరుకున్నాను. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఓడిపోయిన వాళ్ళు తిడుతున్నారు. ఇప్పటికి గెలిచినప్పుడు తిట్టారు, ఓడిపోయినప్పుడు కూడా తిడుతున్నారు. సో వీళ్ళకి ఏం చెప్తారు ఒక ఓటర్గా ఏం చెప్తానంటే పవన్ కళ్యాణ్ కొద్దిగా మంచి పనులు చేస్తాడు కదా. మంచి పనులు చేసేటోని తిట్టకుంటే ఎలా ఉంటుంది చెప్పు? వీళ్ళ ఇళ్ళ డబ్బు వీళ్ళ బాబుగారి డబ్బు తెచ్చేమో ఆయన పెడతలేదు కదా. ఆయన కష్టపడ్డ డబ్బేగా. నేను ఎప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తా, ఆయన కష్టపడ్డ డబ్బులు, షూటింగ్ తీసిన డబ్బులు, ఆయన డబ్బులు పెట్టి అన్నీ చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిండా, మోడీ ఇచ్చిండా, ఎవరు ఇచ్చిండ్రు? అవును కదా. మరి ఆయనని తిట్టకుంటే ఏం చేస్తారు? మంచి పనులు చేసేటోళ్ళని ఎవరైనా తిడతారు, 4 రాళ్ళు వేస్తారు. ఆ 4 రాళ్ళే కానీ తిట్లే కానీ పవన్ కళ్యాణ్కి ఏం కాదు, ఒక గోటికి కూడా తలగది. నేను ఇప్పుడు చెప్తాను, ఒక గోటికి తలగది. ఆయన ఎవ్వరన్నా పవన్ కళ్యాణ్ గారు పరిపాలనే చేయట్లేదు, చంద్రబాబు పల్లకి మోస్తున్నారు అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావమ్మా? చంద్రబాబు నాయుడు పల్లకి ఎట్లా మోస్తాడు? ఆయన చెయ్యందే. ఇప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళంతా ఎక్కడెక్కడ గమ్మున్నే ఉన్నాడు కదా. ఆయన ఏలందే ఉంటాడా? ఎక్కడ ఆయన తిరుగుతాడా? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా చూస్తలేదా? అటు పార్టీ వాళ్ళు చూస్తలేదా? ఏం చేసేది ఏంది? ప్రభుత్వం చూస్తలేదా? పైన ఇప్పుడు అది బీజేపీ ఉన్నదనుకో, వాళ్ళు చూస్తలేదా? ఆయన చేయటం లేదని వీళ్ళందరూ పిల్ల బచ్చగాళ్ళంటే ఏమవుతుంది? పిల్ల బచ్చగాళ్ళు అన్న ఏం కాదు, పవన్ కళ్యాణ్కి ఏం కాదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి మాకు అంటే మంచి ఊర్లో ఒక 2 గుళ్ళు, రాములవారి గుడి, దానికోసం ఆయన దగ్గరికి మేము వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నాం. ఎందుకంటే ఆయన గుళ్ళు మంచిగా దేవుళ్ళ మీద భక్తి ఎక్కువ. రీసెంట్గా రోజా గారు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ మధ్యకాలంలో. మొన్న పెట్టి జగన్ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి పవన్ కళ్యాణ్ అనేది. సో దానికి ఏం చెప్తావమ్మా? మొన్న కూడా నేను ఇదే చెప్పిన, పవన్ కళ్యాణ్ని అందానికి ఆమెకు లేనే లేదు. ఆమె ఎప్పుడు ఏ సందు దొరుకుద్దా, ఇలా అదే మన తెలుగుదేశం వాళ్ళది ఏది గింత దొరుకుద్దా అని రోడ్డు మీద అది పట్టుకొని 4గురిని కూర్చోబెట్టి ధర్నాలు అవి చేస్తుంది. మరి నిన్న వాళ్ళ దాంట్లో ఒకళ్ళు అదే కాంగ్రెస్ వాళ్ళది ఒకటి న్యూస్ అయింది. మరి వాళ్ళ కోసం రోడ్డు మీద వచ్చి కూర్చోమ్మను, రోడ్డు మీద కొట్టుకుంటారు, దానికోసం కూర్చోమ్మను. ఏందైనా రోజా కూడా అలా చేయకూడదు. రోజాది కూడా కరెక్ట్ కాదు. అంటే పవన్ కళ్యాణ్ని పక్కలు వేసుకోవటం, ఆయన గురించి గలీదుగా బ్యాడ్గా మాట్లాడటం ఆమెకు బాగా సాగిపోతుంది. ఆమె ఇంకోసారి అలా అనొద్దు. అసలు రోజాని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఇంకొక మాట అమ్మ, కళ్యాణ్ గారికి మాట మీద నిలకడలేదు. ఒకసారి ఇక్కడ పుట్టే అంటాడు, ఒకసారి అక్కడ పుట్టే అంటాడు కదా. సో దాన్ని కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు. ఆయన ఏ విధంగా మనకు తెలియదు. సో దానికి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వాళ్ళ డాడీ అక్కడ జాబ్ చేసిండు. కొంతమంది మరి ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో పెరిగి అది డబ్బులే కానీ ఏదే కానీ షూటింగ్ ప్రతిదీ ఇక్కడ వచ్చి చేయటం లేదా? ఏదో ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్ర అని వచ్చింది, అంతకుముందు మనందరం ఒకటే కదా. ఆయన ఎక్కడ పుడితే ఈమెకెందుకు? ఎక్కడ పుట్టినా మీ దగ్గర వచ్చే పని చేస్తాడు. అసలు అయితే మాకు ఇక్కడ అసలు అయితే ఇక్కడ పోటీ చేసినా అయిపోవు అనుకుంటారు మరి కొంతమంది, చాలా మంది వరకు అనుకుంటారు. మరి అది ఎట్లా? అంటే జన సైనికులు కాదు, జన సేవకులు టీడీపీకి అంటున్నారు, మీరేమంటారు? ఆమె ఎన్నన్నా నేను ఒకటే మాట చెప్తాను, అది కూడా నేను నిన్న రోజా అంటే ఆమెది ఏమంట నాలుక కాదు, అది తాటి మట్ట. నేను చెప్తానుగా ఆమె తాటి మట్ట. ఆమె మాటలు కూడా ఎవ్వడు పట్టించుకోడు ఆమె మాటలు. ఇంకోటి చెప్తాను, ఆమె మాటలు ఎవరు పట్టించుకోవద్దు, మనం పట్టించుకోవద్దు, ఎవరు పట్టించుకోవద్దు. పవన్ కళ్యాణ్ అయితే అసలే పట్టించుకోవద్దు. ఆమెను ఇట్లా తీసేస్తాడు, అది మనందరికీ సీఎం అవుతారా? కావచ్చు మంచి పనులు చేస్తే. ఎవడో మంచి పనులు చేస్తే ఎవరైనా అవుతారు. ఎవడో కొంతమంది మోడీని ఎంతోమంది తిడతారు, ఆయన మోడీని తిట్టే అంత అర్హత లేదు అసలు, తెలుసా? మోడీని తిట్టేటోళ్ళు తిట్టట లేదా? మంచి అన్నోళ్ళు మంచి అంటారు. కావచ్చు మంచి పనులు చేస్తే కావచ్చు, దాని ఏముందా? మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇంత అభిమానం, ఎందుకు ఇంత ప్రేమ ఎందుకు? పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ ఏంది? ఈ తెలంగాణలో ఎన్నో షూటింగులు, వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా
ఇక్కడ ఉండి సరే అక్కడ పుట్టిండు కాబట్టి అక్కడ గెలుపు వాడముకి అటు వెళ్ళిపోయిండు. కానీ ఎందుకుండదు, మాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఇది ఉన్నది చెప్తానా, మాకు చాలా అభిమానం. అమ్మ, చిరంజీవి ఫ్యామిలీని మనం చూసుకుంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని చాలా మందికి ఛాన్సులు ఇచ్చి ఇలా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఆయన జీవితాన్ని ఇచ్చి, సో మెగా ఫ్యామిలీ గురించి ఏం చెప్తారమ్మా మీరు? మెగా ఫ్యామిలీ అంటే పర్వాలేదు, మెగా ఫ్యామిలీ అంటే అందరికి ఇష్టమేలే. కానీ ఇక దానికంటే ముందు మాత్రం పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయన ఇక సొంతంగా ఏదైనా స్వార్థంతో పని చేయడు. ఆయన మెయిన్ స్వార్థంతో పని చేయడు. ఇప్పుడు ఆయనది ఇక్కడ మరి ఆంజనేయుడు గుడి ఇక్కడ ఉంది కదా, కొండగట్టు, దానికి ఎన్ని కోట్లు ఇచ్చిండు? ఎవరు ఇచ్చిండు? ఏ సీఎం ఇచ్చిండు? ఏ ముఖ్యమంత్రి, ఏ ఎమ్మెల్యే ఇచ్చిండు? ఇలా ఆయన ఎందుకు ఇవ్వాలి చెప్పు? ఆయన ఇచ్చిండు అంతే. దేవుడు మనం ఉన్నా పోయినా ఒక దేవుడు పలానోళ్ళు ఈ పని చేసిండు, పలానోళ్ళు ఈ గుడి కట్టించిందన్న పేరు కూడా ఉంటుంది. ఆయన ఎందుకు ఇవ్వాలి? అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.